హలో ఎవ్రీవన్. సో ప్రతి ఒక్కరు ఏ వీడియో పెట్టినా కమెంట్స్లో అంతా కూడా దంచి కొట్టేస్తున్నారు. ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏంటి అనేది. సో అవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్తాను జాగ్రత్తగా. ప్రతి ఒక్క పాయింట్ని కూడా గమనించండి. అంతకన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. ఫర్దర్ అప్డేట్స్ అన్నీ ఈసెట్ రిలేటెడ్గా వస్తాయి. ఓకే, సో ఈ రోజే ఈరోజు డేట్ 12th June 2025. ఈ రోజే ఇన్స్టాంట్ సప్లీ నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు. 30th June నుండి 2nd July వరకు ఉంటుందని చెప్పి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఇన్స్టాంట్ సప్లీ మనకి కౌన్సిలింగ్ ఉంటుంది. ఎవరైతే ఇన్స్టాంట్ సప్లీకి అటెండ్ అవుతున్నారో వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్కి అపియర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ కౌన్సిలింగ్కి కష్టం. సో కాబట్టి అండ్ ఓన్లీ ఇంకా మీ ఏపీ ఈసెట్కి ఆపేది ఏదైనా ఉందంటే ఒకటి, ఎవరైతే లాస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి అటెండ్ అయ్యారో వాళ్ళ రిజల్ట్స్ ఇంకా రాలేదు. వాళ్ళ రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే మీకు ఏపీ ఈసెట్ 2025 కౌన్సిలింగ్ ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే వాళ్ళ యొక్క పర్సెంటేజ్ అనేది ఈసెట్ అడ్మిషన్స్కి వెళ్తుంది. సో అప్పుడు మాత్రమే వాళ్ళైతే కండక్ట్ చేయగలరు తప్ప ఇండస్ట్రియల్ ట్రైనింగ్ రిజల్ట్స్ రాకుండా వాళ్ళకి ఎంత వచ్చింది ఏంటి అనేది ఎవరూ చెప్పలేరు. కాబట్టి ఖచ్చితంగా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి ఈసెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఈసెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వితిన్ 5 to 10 days, 10 days కూడా పట్టదు. వన్స్ నోటిఫికేషన్ వచ్చింది అంటే మనకి అదే వీక్లో, ఫర్ సపోజ్ నోటిఫికేషన్ ఈ రోజు వచ్చింది అనుకుందాం, ఈ రోజు నుంచి 3 to 4 daysలోనే మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో కాబట్టి వన్స్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ రిజల్ట్స్ రానివ్వండి, అవి వెరీ సూన్ వస్తాయి. నాకు తెలిసినంత వరకు ఇంకొక 1 weekలోని ఇండస్ట్రియల్ ట్రైనింగ్ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. సో వచ్చిన తర్వాత మనకి అరౌండ్ 20th, సో 12th కాబట్టి అరౌండ్ 20th మనకి నోటిఫికేషన్ వచ్చేసి లాస్ట్ వీక్ ఆఫ్ జూన్లో మనకి కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. యాజ్ ఎక్స్పెక్టెడ్ 3rd weekలో జరుగుతుందని అనుకున్నాము, బట్ ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి సో 3rd weekలో జరగకపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 4th weekకి వెళ్ళొచ్చు. అంటే లాస్ట్ ఇయర్ ఎలా అయితే June 26th నుండి స్టార్ట్ అయిందో 2024, సేమ్ అలాగే ఈసారి కూడా అరౌండ్ ఆ డేట్స్లోనే స్టార్ట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇంకా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ రిజల్ట్ రాలేదు. వన్స్ అది వచ్చిన తర్వాత ఆల్ అప్డేట్స్ అనేవి మనకి రోల్అవుట్ అయిపోతాయి. అండ్ ఇంకా ఏంటి అంటే ప్రెస్ నోట్ కూడా రిలీజ్ కాలేదు. ఈ డేట్స్లో ఉంటుంది నోటిఫికేషన్, ఈ డేట్స్లో మనకి కౌన్సిలింగ్ ఉంటుందని ఎటువంటి ప్రెస్ నోట్ కానీ అఫీషియల్ ఏపీఎస్హెచ్ఈ వాళ్ళు రిలీజ్ చేయలేదు. కాబట్టి స్లైట్ డిలే ఉండొచ్చు, బట్ హెవీ డిలే కాదు. సో నేను చెప్పిందంతా క్లారిటీ వచ్చేస్తే మీకు ఏ టైంలో ఉంటుందనేది అర్థమైపోతుంది. నాకు తెలిసినంత వరకు మీరు July 10th to 15th మధ్యలోని కాలేజెస్కి వెళ్ళి జాయిన్ అయిపోతారు కూడా. లాస్ట్ ఇయర్ అలానే జరిగింది. సో కాబట్టి మాక్సిమం అదే జరుగుతుంది, ప్రిడిక్టెడ్. ఓకే, అదే జరగచ్చు కూడా మాక్సిమం, ఎందుకంటే ఇంకా టైం పెద్దగా లేదు, వచ్చేస్తుంది. ఓకే, అంతకన్నా ముందు మీరేం చేయాలి, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, మీ ర్యాంక్కి ఏ టైప్ ఆఫ్ కాలేజ్ వస్తుంది, అండ్ అలానే ఇప్పుడు ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి నేర్చుకోవడము. సో ఇవన్నీ చేయాలి. సో కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అవన్నీ తెలుసుకోండి. నేను డిస్క్రిప్షన్లో లింక్స్ డీటెయిల్డ్గా ఇచ్చాను. ఆ లింక్స్ ద్వారా మీరు యూట్యూబ్లోని అన్ని వీడియోస్ నేను పెట్టేవి చూడొచ్చు. కాబట్టి ఒకసారి అన్నీ వాచ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ అలానే మీరు చిన్న కమెంట్ చేయాలి. ఏంటి అంటే మన ఛానల్ ఇంతవరకు చూస్తూనే వచ్చారు కాబట్టి మీకు ఎంత హెల్ప్ఫుల్గా ఉంది అనేది మీ రూపంలో మీకు చెప్పండి. ఐఎమ్ సో హ్యాపీ దట్. సో మీరు ఎందుకంటే మీరు మళ్ళీ ఇంకా ఇప్పుడు కౌన్సిలింగ్ అయిపోయిందంటే ఖచ్చితంగా ఛానల్ వదిలేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇంకా బీటెక్ రిలేటెడ్గా ఫర్దర్గా అంత అప్డేట్స్ ఏమీ రావు. ఎందుకంటే ఒకళ్ళు ఆటోనమస్ కాలేజ్లో, ఒకళ్ళేమో అఫిలియేటెడ్ కాలేజ్లో, ఒకళ్ళేమో యూనివర్సిటీస్లో, ఒక్కొక్క బోర్డు ఒక్కొక్కటి ఉంటుంది. కాబట్టి అన్ని అప్డేట్స్ కవర్ చేస్తూ డిప్లొమా ఛానల్లోని మనం మర్చి చేయలేం. కాబట్టి సో మళ్ళీ మీతో మాట్లాడే ఛాన్సెస్ వస్తాయో రావో అంటే లైక్ ఇలా ఇంటరాక్ట్ అవ్వడానికి కానీ ఏమైనా. కాబట్టి ఒక స్మాల్ కమెంట్ ఛానల్ కోసం ఏమైనా మీరు చెప్పాలి అనుకుంటే చెప్పండి. సో దట్ మన ఛానల్ ఎంత ఉపయోగపడుతుంది అనేది మీ జూనియర్స్కి కూడా అర్థమైతే అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.